కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిలో మంచి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యక్తిగత నిర్ణయాలతో తీసుకునే నిర్ణయాల్లో కూడా మీరు ముక్కుసూటిగా వ్యవహరించడం, ఖచ్చితమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా వృత్తిలో కొత్త రకమైన మార్పులు, నూతన అవకాశాలు, వ్యక్తులతో మంచి సఖ్యత, సిబ్బంది మీకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా మంచి ఆలోచనలు రావడం, చక్కటి ఆలోచనలతో, నిర్ణయాలతో వృత్తిపరమైన అభివృద్ధి విషయం మాత్రమే కాకుండా స్థలాలు, భూమి మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సోదర వర్గంతో మంచి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సంతానపరంగా కూడా కొత్త ఆలోచనలు, అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ముఖ్యంగా సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే తండ్రి, పెద్దలు మొదలైన వారికి సంబంధించిన విషయాల్లో, అదే దూర ప్రయాణాలు, ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు మంచి మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాలలో మీకు అభివృద్ధికరంగా ఉండడం, మీ ఆలోచనలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండడం, వృత్తిలో మీ యొక్క స్థాయి కొంతవరకు మీరు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు చూపించడం అనేది, అదేవిధంగా ప్రయాణాల రీత్యా, ఆధ్యాత్మిక విషయాల రీత్యా, భూములకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి యొక్క కొనుగోలు కొరకు కూడా మంచి ఆలోచనలు చేయడానికి అవకాశం ఉంది. అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన మార్పులు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మార్పులు కానీ, ఆలోచనలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ముఖ్యమైన అంశాల్లో చిన్నపాటి అది వాయిదా పడ్డాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా పెద్దలు, తండ్రి మొదలైన వారితో చర్చలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యంగా తోబుట్టువులతో అయినా సరే, లేకపోతే మీ యొక్క తండ్రి గారు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు నిదానంగా వ్యవహరిస్తూ మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎవరన్నా సలహా ఇచ్చినా వీలైనంత వరకు దాన్ని గ్రహిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.